ఒక దిక్కేమో సానుభూతి, ఒక దిక్కేమో చాలా రోజుల నుంచి పోరాడుతుండు నవీన్ యాదవ్. బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుండే నాకు తెలిసి. ఏం చేసిరమ్మా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రెండు ఒకటి బస్ ఫ్రీ చేసిండు, ఒకటి కరెంట్ ఫ్రీ చేసిండు. అవి రెండే అమల్లో ఉన్నాయి, మిగతా ఏం లేవు. అంత సన్న బియ్యం ఇస్తారు, ఇన్లేట్ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చారు? సన్న బియ్యం ఇస్తారు అన్నారు, ఇస్తారు అన్నాడు కానీ అది ఎవరికి ఇస్తారు ఎవరికి వస్తారు అంతా మామూలే. రేషన్ కార్డులు కూడా 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఇచ్చలేదంటే వీళ్ళు ఇస్తుండట. అంటే కొత్త కార్డులు అంటే అప్లై చేసే వాళ్ళకి ఇప్పుడు ఏమో కొత్తగా ఇస్తుండేమో తెలియదు కానీ పాత కార్డులు అయితే అలా ఉన్నాయి, వాళ్ళకే ఉన్నాయి. కొత్తగా ఇప్పుడు అప్లై చేసే వాళ్ళకి ఇస్తున్నారు, వస్తారు జనం వస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుండే నాకు తెలిసి బీఆర్ఎస్ఏ బాగుండే. మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ల గురించి ఏం చెప్తావు? ఇక్కడ నవీన్ యాదవ్ గారి గురించి కానీ, అక్కడ మాగంటి గోపీనాథ్ గారి భార్య గురించి కానీ ఏం చెప్తావు? ఒక దిక్కేమో సానుభూతి, ఒక దిక్కేమో చాలా రోజుల నుంచి పోరాడుతుండు నవీన్ యాదవ్. ఇద్దరు సరి సమానమే ఉన్నారు. ఆయన ఛానల్ నుంచి బీసీ నాయకుడు, యువకుడు, ఇంకోటి ఛానల్ నుంచి పోరాడుతుండు. సెకండ్ ప్లేస్లో ఉండు ఆయన. అంటే బీజేపీ వాళ్ళు ఏమంటారంటే నవీన్ యాదవ్ గారికి ఓటేస్తే ఎంఐఎంకి ఓటేసినట్టు అని బీజేపీ పార్టీ వాళ్ళు అంటారు. ఆ టైంలో ఎంఐఎంలు ఉన్నా కూడా ఆయన సెకండ్ ప్లేస్లో వచ్చిండుగా సెకండ్ ప్లేస్లో వచ్చిండుగా. మరి అంటే పబ్లిక్లో ఎంత వ్యతిరేకం ఉంటే సెకండ్ ప్లేస్లో ఆయనకు అభిమానం ఉంది కాబట్టి వచ్చారు. అది పబ్లిక్ అభిమానాన్ని వీళ్ళిద్దరు ఏంటంటే ఎరకనా, ఒకటి ఏంటంటే ఈమెనేమో మాగంటి గోపీనాథ్ వాళ్ళ మిస్సెస్ కాబట్టి సానుభూతితో వేసే అవకాశం ఉంది. రెండోది ఈయనేమో సీనియర్ కాబట్టి, జూనియర్ అయినా సరే కానీ ఆయనకు కూడా సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి వచ్చే అవకాశం ఉంది. ఇక వీళ్ళిద్దరు కానీ బీజేపీ ఇక వేరే పార్టీలు ఏది అంత లేదు, ఎవరు కుర్తూ కూడా పట్టారు. ఒకవేళ నవీన్ యాదవ్ గారు గెలుస్తే, ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి నవీన్ యాదవ్ గారు గెలిస్తే అభివృద్ధి పనులు చేసే అవకాశం ఉందా? గతంలో బీఆర్ఎస్ ఏమన్నా చేయని పనులు ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటావా? కంపల్సరీ చేస్తాడు. ఆయనకు ఇంట్రెస్ట్ ఉంది, చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, చేస్తాడు. ఆయనకు ఉంది కాబట్టి చేస్తాడు కంపల్సరీ. ప్రధానంగా ఇక్కడ ఈ సరౌండింగ్లో ప్రధానంగా సమస్యలు ఏమన్నా ఉన్నాయంటే ఏం చెప్తారు? మీరు ఒకవేళ చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఈ ఏరియాలో ఏం సమస్యలు లేవు, ట్రాఫిక్ సమస్యనే అంతే. వీడికేంచి ఆడికేంచి మన చౌరస్తా నుంచి ఇక్కడ దాకా ట్రాఫిక్ సమస్య ఇంకేం లేదు. వర్షాకాలం ఉండదు, ఎండాకాలం ఉండదు, ట్రాఫిక్ సమస్య ఒక్కటే ఉంటుంది. డ్రైనేజ్ కూడా ఉంటుంది కానీ ఇప్పుడు కొద్దిగా నెలకు వచ్చి సాఫ్ చేసిపోతుంది కానీ ట్రాఫిక్ సమస్య ఒక్కటే ఉందమ్మా అంతే. ఈ రెండు మధ్యలోనే ఉంది. ఒకటేమో అధికార పార్టీ, సెకండ్ వచ్చి సానుభూతి పార్టీ. ఈ రెండింటిలో మనం కూడా ఏం చెప్పలేము.